శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 21వ తేదీ 9వ నెల 2024 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రబాణ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం చవితి తిథి రాత్రి 11:24 వరకు తదుపరి పంచమి. అశ్విని నక్షత్రం ఉదయం 8:01 వరకు తదుపరి భరణి నక్షత్రం. వ్యాఘాత యోగం సాయంత్రం 5:52 వరకు తదుపరి హర్షణ యోగం. భవకరణం మధ్యాహ్నం 12:32 వరకు తదుపరి బాలవకరణం. వర్జ్యం సాయంత్రం 5:01 నుండి 6:31 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:04 నుండి 7:41 వరకు. అమృత ఘడియలు రాత్రి 2:01 నుండి 3:32 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం సంకటహర చతుర్థి. ఈనాడు చాలా విశేషమైనటువంటి గణపతి పర్వం. మనకున్నటువంటి దేవతామూర్తులందరిలో కూడా ఆరాధన చేయగానే సద్యఫలాన్ని ఇచ్చేటటువంటి భక్త సులభుడు, భక్త ప్రసన్నుడు గణపతి. గణపతి గురించి చెప్తూ ఒక మాట అంటారు, విఘ్నధ్వాంత నివారణైక తరణి విఘ్నాటవి హవ్యమాట్. విఘ్నధ్వాంత నివారణైక తరణి, విఘ్నములు అనేటటువంటి కారు చీకట్లో పోగొట్టేటటువంటి తరణి, ఒక సూర్యుడి వంటి వాడు గణపతిట. విఘ్నాటవి హవ్యవాట్, ఆ విఘ్నాటవి విఘ్నములు అనేటటువంటి ఆ అడవి, ఆ అరణ్యవంత విఘ్నాలను కూడా పోగొట్టేటటువంటి హవ్యవాడ్ కార్ చిచ్చు వంటి వాడు గణపతి. విఘ్నవ్యాళ కులత్తమత్తగరుడు. విఘ్నవ్యాళం విఘ్నములు అనేటటువంటి ఆ అతి భయంకరమైనటువంటి సర్పాల వంటి విఘ్నాలకు ఆయన గరుత్మంతుడి వంటి వాడు. అట్లాగే విఘ్నేభ పంచానన, ఏనుగు వంటి విఘ్నములకు సైతం ఆయన పంచానన, సింహం లాంటివాడు. ఈ విధంగా ఆ విఘ్నాలనేటటువంటి చాలా భీకరమైనటువంటి వాటినన్నింటినీ కూడా పోగొట్టేటటువంటి మహానుభావుడు గణపతి. అటువంటి గణపతి ఆరాధన ముఖ్యంగా ఈ సంకటహర చతుర్థి. సంకటములు అంటే దుర్భరమైనటువంటి కష్టాలు. ఈ సంకటహర చతుర్థి నాడు గణపతి ఆరాధన చేయటం వల్ల, గణపతి స్తోత్రపారాయణ చేయటం వల్ల, ముఖ్యంగా రోజంతా ఉపవసించి సాయంకాలం గోధూళి వేళలో గణపతి పూజ ప్రారంభించి ప్రదోషకాలంలో విశేషంగా గణపతి అర్చన చేయాలని శాస్త్రం చెప్తుంది. ఈ సంకటహర చతుర్థి నాడు సంకటహర గణేష స్తోత్రం అని ప్రత్యేకంగా ఉంటుంది. ఈ స్తోత్రం శంకరాచార్య ప్రణీతం. దీన్ని పారాయణ చేస్తే చాలు సమస్త శుభాలు సిద్ధించడంతో పాటు గణపతి యొక్క దివ్యకృప కూడా కలుగుతుంది. అటువంటి మహాగణేశుని యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలంగా ఉంటుందో, ఈరోజు సంకష్టహర చతుర్థి అయినటువంటి సందర్భంగా గణనాయకుడు అయినటువంటి గణాధిపతిని ఏ ఏ రాశుల వారు ఏ ఏ మార్గాల ద్వారా సేవించి సకల శుభ ఫలితాలని పొందుతారో ఆ విశేషాలని, ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఈరోజు అన్ని కార్యక్రమాలు శుభావహంగా ముగుస్తాయో, ఏ సంఖ్య ఏ రాశి వారికి అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ చతుర్థి అంటే చవితి, శనివారం. నక్షత్రం అశ్విని ఉదయం 8:01 వరకు ఉంటే తదుపరి భరణి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు, మిథునంలో కుజుడు, సింహంలో బుధుడు, కన్యలో రవి కేతువులు, తులలో శుక్రుడు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు, మేషంలో చంద్రుడు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఒకప్పటి దూకుడు, ఆవేశం, తొందర
ఏమైందా అనేంతగా ఉంటుంది వారి ప్రవర్తన. ఎవరి మీద ప్రతీకార బుద్ధి లేకుండా పరమశాంత భావంతో మహర్షుల్లా గోచరిస్తారు. నా కుటుంబం, నేను, నా వ్యాపారం అనే చిన్నదైన పరిధిని గీసుకుని దాంట్లో ఉత్సాహంగా గడపగలుగుతారు. ఏ విధమైన వ్యతిరేక భావాలు లేకుండా ఉండేలా బంధువుల్ని, మిత్రుల్ని, శ్రేయోభిలాషుల్ని ఆహ్వానిస్తూ ఉంటారు. ఎవరి ద్వారానూ వ్యతిరేక వాక్యం అనేదే లేకుండా సరైనటువంటి త్రోవలో పెడుతూ కనిపిస్తారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉన్న వ్యాపారపరమైన ఆదాయం విశేషంగా కనిపిస్తూ ఉంటుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా మేషరాశి వారు బాల గణపతిని పూజించి అప్పారని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆర్థిక లాభం కలుగుతుంది. నిరుతిదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే దూకుడుతనం పూర్తిగా మానేస్తారు. నిదానమైనటువంటి తనంతో ఆలోచన చేస్తారు. ఎవరు ఏ విధంగా మాట్లాడినా కూడా పట్టించుకోని తనంతో ఉంటారు. ముఖ్యంగా తమ ఆరోగ్యంలో ఇంతకుముందు ఎప్పుడో వచ్చిన లోపాన్ని వైద్యుని ద్వారా పునఃపరీక్ష చేయించుకుంటూ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆహార విహారాల విషయంలో మరింత శ్రద్ధని పాటిస్తారు. దూరభార ప్రయాణాలు తప్పనిసరి అయితే తప్ప చేయకూడదనే నిర్ణయంతో ఉంటారు. కుటుంబానికి కావాల్సింది శాంతి సౌఖ్యాలు మాత్రమే అనే నిర్ణయంతో ఉంటారు. సంకష్టహర చతుర్థి సందర్భంగా వృషభ రాశి వారు తరుణ గణపతిని సేవించినట్లయితే, బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే తమకు వచ్చేటటువంటి జీతం ఎంతైనప్పటికీ కూడా ఇంతే జీతం అనే అభిప్రాయంతో ఆ విధమైన కట్టడి ధోరణిని చేసుకుంటూ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా జీవితాన్ని చేస్తూ ఉంటారు. కుటుంబంలో ఉండే శాంతి సౌఖ్యాలని ఎప్పటికప్పుడు పరిరక్షించుకుంటూ ఉంటారు. పెద్దవైనటువంటి ఆశలతో అధికమైనటువంటి పెట్టుబడిని ఎక్కడెక్కడో పెట్టాలనే ఊహ ఏమాత్రం లేకుండా ఉంటారు. ఎంత అతి ముఖ్యులైనటువంటి వారు ఎన్ని విధాల సూచనలు చేసినా పరిగెత్తరు దానివైపు. కుటుంబంలో ఉండే అందరితోనూ శాంతి సౌఖ్యాల కోసమని వినోద విహారయాత్రల్ని తమ కుటుంబం వరకు మాత్రమే పరిమితం చేసుకుని కనిపిస్తారు. ముఖ్యంగా ఆలోచించి మాత్రమే ఏ పనినైనా చేస్తారు తప్ప అనాలోచితంగా ఏ పని చేయరు. సంకష్టహర చతుర్థి సందర్భంగా మిథున రాశి వారు శక్తి గణపతిని పూజించినట్లయితే, కొబ్బరిని నైవేద్యంగా సమర్పించినట్లయితే సమస్యలన్నీ తొలగిపోతాయి. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ సందేహాస్పద ధోరణితో ఉంటారు. పెట్టుబడిని పెట్టేటటువంటి విషయంలో అనుమానం, పెట్టినటువంటి పెట్టుబడిని గూర్చినటువంటి అనుమానం, ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీర్చుకోలేనటువంటి ఇదమిత్తమైన స్థితిలో ఉండలేకపోతారు. అపార్థాలు బాగా వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని పట్టించుకోకుండా ఉండడం ఎంతైనా శ్రేయస్కరం. ముఖ్యంగా మరమ్మతులను చేసేటటువంటి శాఖకు చెందిన వారైతే ప్రతి విషయంలోనూ కూడా తగినటువంటి భద్రతని పాటిస్తూ ఉండి తీరవలసిందే. వృత్తిని చేస్తూ ఉండేటటువంటి వారు వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు కృషి చేయడం చాలా అవసరం. తప్పక మంచి ప్రతిభని ప్రదర్శించగలుగుతారు. సంకష్టాల చతుర్థి సందర్భంగా కర్కాటక రాశి వారు ఉచ్చిష్ట గణపతిని పూజించి శరకుని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేక కుటుంబంలో అన్యోన్యత వెళ్ళి విరుస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9.
ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వివాదాల జోలికి పోకుండా ఉండడం మంచిది. నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడే ధోరణిని నియంత్రించుకోవడం మరింత అవసరం. ఇంట్లో ఏవైనా పాడి పరిశ్రమ, పశువులతో సంబంధించింది చేస్తున్నట్లయితే అనారోగ్య కారణంగా ఎక్కువ వ్యయం అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా ఇతరులకి హామీలను ఇస్తూ వారి గురించి పట్టించుకునే తరం కారణంగా కుటుంబం మీద శ్రద్ధ తగ్గే అవకాశం ఉంది. తీసుకున్నటువంటి రుణాలను తీర్చేందుకు పటిష్టమైనటువంటి ప్రణాళికను వేసుకుని మాట తప్పకుండా ఆ విధంగా రుణాన్ని తీర్చడం అవసరం. అనుకోకుండా అకస్మాత్తుగా రుణాన్ని చేయవలసిన అవసరం ఏర్పడవచ్చు. కొద్ది ప్రయత్నించినట్లయితే ఆ అవసరం కూడా రాకపోవచ్చు. సంకష్టహర చతుర్థి సందర్భంగా సింహరాశి వారు క్షిప్ర గణపతిని ఆరాధించి దుంపకూరని నైవేద్యంగా సమర్పించినట్లయితే విఘ్న నివారణం కలుగుతుంది. పెట్టుబడులు అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా నిదానమైనటువంటి ఆలోచనతో వ్యవహరిస్తూ ఉంటారు. ఆర్థికమైనటువంటి పెట్టుబడిని ఒక చోట పెట్టిన దాన్ని మరో చోటికి మార్చాలనే ఆలోచనకి రానేరారు. వీలైనంత వరకు ఇంటి బట్టునే కాలాన్ని గడపాలి అనేటువంటి నిర్ణయంలో వృద్ధులు ఉంటారు. ఉద్యోగాన్ని చేస్తున్నటువంటి వారు, సంస్థలో ఉద్యోగాన్ని చేస్తున్నటువంటి వారు ఎంతవరకు అంతవరకే పరిమితం అవుతూ కనిపిస్తారు. అధిక ఆదాయ మార్గాల వెంబడి పరుగులు ఏమాత్రము పెట్టకపోవడం కనిపిస్తూ ఉంటుంది. సంకష్టార చతుర్థి సందర్భంగా కన్యారాశి వారు ఊర్ధ్వ గణపతిని ఆరాధించినట్లయితే, అరటి పండ్లని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనలాభం అవుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా దృఢంగా ఉంటారు. పెట్టినటువంటి పెట్టుబడి మంచి లాభాలను ఇస్తోందనేటువంటి విషయం తెలిసి మరింత సంతోషంగా ఉంటారు. కుటుంబంలో ఒకరికి వివాహాది శుభకార్యాలు జరగబోతున్నాయనే యథార్థాన్ని సూచనాత్మకంగా తెలిసినటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి వ్యయాన్ని అదుపు చేసుకుని కనిపిస్తారు. తల్లిదండ్రులతో ఏ విధమైనటువంటి వాద వివాదాలు లేకుండా చూసుకుంటూ ఉంటారు. ఇతరులకి తమ కుటుంబ అవసరాలు ఎంత అవసరమో అంత మాత్రమే చెప్పేందుకు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా సంతానం సంబంధించినటువంటి విద్య విషయంలో మరింత శ్రద్ధని చూపిస్తూ ఉంటారు. సంకష్టార చతుర్థి సందర్భంగా తులారాశి వారు నృత్య గణపతిని ఆరాధించి అరటి పండ్లని నైవేద్యంగా సమర్పించినట్లయితే సంతాన లాభం కలిగే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కోపం, పట్టుదల అన్నీ తొలగిపోతాయి. నమ్మినటువంటి వారి విషయంలో కూడా పూర్తి నమ్మకాన్ని పాటించడం కాకుండా అర్థవిశ్వాసంతోనే జాగ్రత్త చేసుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు స్థాపించినటువంటి సంస్థ అభివృద్ధి కోసమని తీవ్రంగా శ్రమిస్తూ కనిపిస్తారు. ఒక పక్క ఉద్యోగాన్ని చేస్తూనే మరొక సంస్థని స్థాపించిన కారణంగా ప్రతి నిమిషము కూడా ఆదాయ మార్గం మీదే దృష్టిని ఏర్పాటు చేసుకుంటూ శారీరకంగా, మానసికంగా బాగా కుంగిపోయే అవకాశం గోచరిస్తోంది. శారీరకమైన తాత్కాలిక అనారోగ్య కారణంగా తాను ప్రయాణం చేయలేక క్రింది వారి మీద ప్రయాణ బాధ్యతను పెట్టే అవకాశం గోచరిస్తోంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా వృశ్చిక రాశి వారు ద్విజ గణపతిని ఆరాధించి వెలగపండుని నైవేద్యంగా సమర్పించినట్లయితే పదవీ లాభం కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటలో తొందరతనం ఉంటుంది. మాటలో దూకుడుతనం బాగా కనిపిస్తూ ఉంటుంది. అందరిలోకి తానే ఎక్కువనే అతిశయ భావం గోచరిస్తూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి ఆదాయం కారణంగా
ఎవరి మాట విననటువంటి తనం కూడా గోచరించవచ్చు. ప్రతీకార బుద్ధి ఉంటుంది, కానీ ప్రతీకారాన్ని సాధించుకోగలిగిన ధైర్యం మాత్రం ఉండకపోవడం క్షేమకరం. సంతానానికి సంబంధించిన విద్య విషయంలో తీవ్రమైన శ్రద్ధని చూపిస్తారు. ఎక్కువసేపు వారి కోసం శ్రమపడుతూ కనిపిస్తారు. ముఖ్యంగా అడిగినటువంటి ప్రతి వస్తువుని కొంటూ ఉండే కారణంగా ఆర్థికమైనటువంటి వ్యయం మరింతగా పెరిగే అవకాశం ఉండొచ్చు. దీని ద్వారా చిన్నమైనటువంటి అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ధనురాశి వారు పింగళ గణపతిని ఆరాధించి దానిమ్మ పంటని నైవేద్యంగా సమర్పించినట్లయితే శుభవార్త వినిపించే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ ముందడుగు వేస్తూ కనిపిస్తారు. తొందరపాటు నిర్ణయాన్ని తీసుకోరు. వృత్తిపరమైనటువంటి ఆదాయంలో మెళకువల్ని గమనిస్తూ ఉంటారు. మరింత కొత్తమైనటువంటి మార్గాల కోసమని అన్వేషణ చేస్తూ ఉంటారు. మిత్రులైన వారితో కలిసి వ్యాపార అభివృద్ధి కోసం అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తారు. వ్యాపార స్థలాన్ని మార్చాలనేటటువంటి ఆలోచనలో ఒక నిర్ణయానికి రాలేకపోతారు. వాహనాన్ని నడిపేటటువంటి విషయంలో భద్రతా ప్రమాణాలని మరింత శ్రద్ధగా పాటిస్తారు. ఇంతకుముందు పెట్టినటువంటి చిన్నదైన సంస్థ మెల్లగా ఎదుగుతూ ఉండేటటువంటి కారణంగా దాని మీద మరింత దృష్టిని కేంద్రీకరిస్తారు. సంతానం అంతా కూడా అనుకూలించి మాట్లాడుతూ ఉండడం చెప్పుకోదగ్గటువంటి విశేషం. సంకష్టహర చతుర్థి సందర్భంగా మకర రాశి వారు హేరంబ గణపతిని పూజించి ధాన్యాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపార లాభం కలిగి తీరుతుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా సమంగా ఉంటారు. మరీ ఉన్నతంగా ఉండరు, మరీ దిగిపోయి ఉండరు. శారీరకంగా ఉత్సాహంగానే ఉంటారు. ఔషధ సేవని మాత్రం క్రమం తప్పక చేస్తూనే ఉంటారు. పెట్టుబడి పెట్టేటటువంటి విషయంలో మాత్రం సరైనటువంటి ఆలోచనలు చేయలేకపోతారు. నిరుద్యోగులైనటువంటి వారికి ఉద్యోగ లాభం కలిగే అవకాశం ఉంది. వారిని విదేశాలకి పంపాలనే ఆలోచన హెచ్చుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఏ విధమైన నిర్ణయాన్ని తాత్కాలికంగా తీసుకోలేకపోతారు. ఈ రోజుకి దూరభార ప్రయాణాలు చేసేటువంటి విషయంలో ఖచ్చితమైన నిర్ణయాన్ని ప్రకటించుకుంటారు వద్దు అని. వాతావరణ అననుకూల పరిస్థితుల దృష్ట్యా రావాల్సినటువంటి వ్యావసాయిక ఆదాయం కానీ వ్యాపారపరమైనటువంటి ఆదాయం కానీ సకాలంలోనూ సరైనటువంటి తీరులోనూ రాకపోవచ్చు. తాత్కాలికమైనటువంటి మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా కుంభరాశి వారు వరసిద్ధి గణపతిని ఆరాధించి పంచ ఫలాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే గృహ లాభం అయ్యే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే చాంచల్య భావం గోచరిస్తూ ఉంటుంది. చేస్తున్న ఉద్యోగాన్ని మానివేసినటువంటి కారణంగా ఆదాయ మార్గ అన్వేషణలో తీవ్రంగా శ్రమిస్తూ ఉండొచ్చు. తాము చేస్తున్నటువంటి ధర్మబద్ధమైనటువంటి పోరాటంలో విజయం లభిస్తుందని అనిపించిన తాత్కాలికంగా అనుకోనంత ఎత్తులో వ్యయం అవుతూ ఉండేటువంటి కారణంగా నలిగిపోతూ ఉండొచ్చు. అయితే ఎక్కడున్నటువంటి ఆస్తిని కుదువ పెట్టి సొమ్ముని సంపాదించాలనే ఆలోచనకి ఏమాత్రం ఇష్టపడరు. మిత్రులైన వాళ్ళు, బంధువులైన వాళ్ళు తలొక చెయ్యి వేస్తూ సహాయపడే అవకాశం గోచరిస్తోంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహాగణపతిని కానీ ఆరాధించినట్లయితే శని దోషం సంపూర్ణంగా తొలగిపోవడమే కాకుండా అమోఘమైనటువంటి ఉద్యోగ భద్రత లభిస్తుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8.
ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సంకష్టహర చతుర్థి అయినటువంటి సందర్భంగా ఆ గణేశుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు సంకష్టహర చతుర్థి శనివారంతో కలిసి వచ్చింది. శనివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే శని దోషాలు తొలగింపజేసుకొని వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా శని మహాదశ నడుస్తున్న, శని అంతర్దశ నడుస్తున్న, గోచార పరంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, సప్తమ శని, కంటక శని, వ్యయ శని నడుస్తున్న శని భగవానుడిచ్చే ప్రతికూల పరిస్థితులు అధిగమించటానికి నల్లరాయితో తయారు చేయబడిన గణపతి విగ్రహానికి ఈరోజు ప్రత్యేకంగా పూజ చేయాలి. అలా నల్లరాయితో తయారు చేయబడిన గణపతి విగ్రహం అందుబాటులో లేని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని కూడా పూజకు వినియోగించుకోవచ్చు. అయితే పూజ చేసే సమయంలో గణపతి అనుగ్రహం ద్వారా శని దోషాల నుంచి సులభంగా బయటపడటానికి దుర్వాయుగ్మం, గరికపోచల జంటతో పాటుగా రావి ఆకులు కూడా గణపతి పూజలో ఉంచాలి. రావి ఆకులు, దుర్వాయుగ్మం, గరికపోచల జంటతో గణపతిని పూజిస్తే శని దోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా మీకు వీలైతే దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో గణపతి విగ్రహం దగ్గర 8 గరికపోచలు, 1 రావి ఆకు ఉంచి నమస్కారం చేసుకోండి. అలా చేస్తే శనివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా సమస్త శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే గృహంలో కూడా గణపతిని పూజించే సమయంలో నీలం రంగు పుష్పాలతో గణపతిని పూజించాలి. గణపతి పూజలో నేరేడు ఆకులు కూడా తప్పనిసరిగా ఉంచాలి. గణపతికి ప్రియమైన ఎర్రటి పుష్పాలతో పూజ చేసేటప్పుడు ఎర్రటి పుష్పాలతో పాటుగా కొన్ని నేరేడు ఆకులు కూడా గణపతి పూజలో ఉంచాలి. అదేవిధంగా గణపతికి నైవేద్యం సమర్పించేటప్పుడు ఉండ్రాళ్లతో పాటుగా నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు కూడా గణపతికి నివేదనగా సమర్పించాలి. ఇలా చేస్తే గణపతి సంపూర్ణంగా అనుగ్రహించి శని దోషాలను తొలగింపజేసి సకల శుభాలను కలిగింపజేస్తాడు. అలాగే అన్ని రకాలైన కష్టాలు, సంకటాల నుంచి సులభంగా బయటపడటానికి సంకష్టహర చతుర్థి సందర్భంగా గం గణేశాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠిస్తూ గణపతిని పూజించాలి. సాయంకాలం పూట గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. అలాగే గణపతికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోవటం, గరికపోచలు కలిపినటువంటి నీటితో అభిషేకం చేయించుకోవటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మనోభీష్టాలు తొందరగా నెరవేర్చుకోవాలంటే గణపతి ఆలయంలో ఈరోజు 5 ప్రదక్షిణలు చేయాలి. అలాగే మన సమస్యలన్నీ తొందరగా తీరిపోవాలంటే ఈరోజు గణపతికి వెన్న నైవేద్యంగా సమర్పించాలి. గణపతికి వెన్న నివేదిస్తే వెన్న కరిగినంత సులభంగా మన కష్టాలన్నీ తొలగింపజేసుకొని గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా భూ సంబంధ, గృహ సంబంధ వ్యవహారాల్లో విజయాలు అందిపుచ్చుకోవాలంటే జిల్లేడు పూలతో గణపతిని పూజించి వెలగపండు నైవేద్యంగా సమర్పించాలి. అప్పుడు భూలాభాన్ని తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు. విద్యారంగంలో విశేషమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవాలంటే గన్నేరు పూలతో గణపతిని పూజిస్తూ ఓం సుముఖాయ నమః అని జపించుకోవాలి. ఇలా సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. గణపతి అనుగ్రహానికి పాత్రలు కండి. రేపు ఆదివారం జాతకంలో రవిగ్రహం బలహీనంగా ఉందని ఎలాంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చో, రవి బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.